Hi, welcome to SVR Real Estate YouTube channel. Hi Andy, welcome to SVR Real Estate YouTube channel. ఈ రోజు మనం మేడిపల్లి ఏరియాలో G+1 హౌస్ అమ్మకానికి వచ్చిందండి. ఇది 2255 ఫ్లాట్ సైజు 134 గజాల్లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. సో మనం ఇప్పుడు చూస్తున్నాము గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు కార్ పార్కింగ్ ఏరియా ఉండేది. ఈ కార్ పార్కింగ్ ఏరియాలో దాదాపు 2 కార్ పార్క్ చేసుకోవచ్చు, లేదా 1 కార్ పార్క్ చేసుకొని 4 బైక్స్ పార్క్ చేసుకోవచ్చు. ఇది G+1 హౌస్ అండి ఇది. సో మన కార్ పార్క్ ఏరియాలో చూస్తున్నాం కదా, ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఎంట్రీలో వచ్చి మనకు బోరు అండ్ సంప్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది మున్సిపల్ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఫిర్జాద్ కూడా మున్సిపల్ ఏరియా కిందకి వస్తుందండి. ఇది త్వరలో GHMCలో ఆల్రెడీ కలవబోతుందండి. మేము చేసిన టైంకు ఆల్రెడీ అసెంబ్లీలో సమావేశం నడుస్తున్న టైంలో చేస్తున్నాం మీకు ఇది. సో మనకి ఇది ఇప్పుడు G+1లో గ్రౌండ్ ఫ్లోర్ చూస్తున్నాం. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఇది హాల్ అండి. సో హాల్ అనేది మార్బుల్ తోటి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో డోర్స్ అని ఫిట్టింగ్ చేయాల్సి ఉంది, ఇంకా ఫిట్ చేశారండి. రెడీ టు మూవ్ హౌస్ అండి. మీరు మాట్లాడుకుంటే మనం రిజిస్ట్రేషన్ అయ్యే టైం వరకు మనకి అంత హౌస్ అనేది రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఇక్కడ చూస్తున్నాం కదా, టీవీ యూనిట్ అండి. మనకు టీవీ యూనిట్ లెఫ్ట్ సైడ్ వచ్చి మనకు నార్త్లో ఒక విండో ఇవ్వడం జరిగింది అండ్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ బాగా వస్తుందండి. సో ఇది కిచెన్ అండి ఇది. సో గ్రౌండ్ ఫ్లోర్ కొద్దిగా చిన్నగా అనిపిస్తుందండి, కానీ చాలా బాగుంటుంది. 2255 సైజ్ కాబట్టి. ఇది డైనింగ్ హాల్ ఏరియా అండి ఇది. ఇక్కడ నుంచి మనకు సో కామన్ బాత్రూమ్ మనకి ఇవ్వడం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది ఇండియన్ కుండిగా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. మాస్టర్ బెడ్రూమ్ కూడా వచ్చి మనకు ఇది చాలా స్పేషియస్గా ఉందండి. 2 విండోస్ ఇవ్వడం జరిగింది. చాలా వెంటిలేషన్ ఉంటుందండి. చూసారు కదా, లైట్ అయ్యకముందు ఎంత బ్రైట్గా ఉంది హౌస్ అనేది. సో దీనికి కూడా ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. దీనికి కూడా బాత్రూమ్ అనేది చాలా స్పేషియస్గా ఉందండి. చాలా పెద్దగా వచ్చింది ఇక్కడ మనకి ఇది. చూసారు కదా. సో దీనికి కూడా ఇండియన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అని కన్స్ట్రక్షన్ చేసే టైంకి, అంటే కంప్లీట్ అయ్యే టైంకి మనకు అన్ని యాక్సెసరీస్ ఫిట్ చేసి ఇస్తారండి, నల్లాలు ఇవన్నీ. సో చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇక్కడ. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఉందండి. సో ఇక్కడ మనకు నార్త్లో ఒక విండో ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ తోటి వర్క్ అంతా కంప్లీట్ అయి ఉందండి ఇది. దీని ప్రైస్ వచ్చి 1,25,00,000 చెప్తున్నారు. 1,20,000 దాకా మనకు రావచ్చండి, బిల్డర్ చెప్తున్నమాట. మీరు ఇన్షేప్ చూసింది గ్రౌండ్ ఫ్లోర్ అండి. మనం ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్ యొక్క మెట్లు అండి. దాని మెట్లకు లెఫ్ట్ సైడ్ వచ్చి స్టెయిన్లెస్ స్టీల్ రీలింగ్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఫ్లోర్ యొక్క బాల్కనీ అండి. బాల్కనీలో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది పైన. సో మనకు బాల్కనీ రైట్ సైడ్ వస్తే మనకు హౌస్ అని ఉందండి. ఇది మనకు టేక్ డోర్తో ఇవ్వడం జరుగుతుంది. టేక్ డోర్ పక్కనే మనకు లైటింగ్ కోసం మనకు ఇక్కడ విండోస్ ఇవ్వడం జరిగింది. సో మన లోపల రండి, మనం చూద్దాం. ఇది సో గ్రౌండ్ ఫ్లోర్ యొక్క హౌస్ అండి ఇది. సో మనకి ఇదంతా సోఫా సెట్ వేసుకునే ప్రాంతం అండి. ఇక్కడ టీవీ యూనిట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు ప్రైవేట్ సోఫా సెట్ ఏరియా అండి ఇది ఇక్కడ. సో ఇక్కడ మనకు కిచెన్ ఇవ్వడం జరిగింది అండ్ పూజ రూమ్ కూడా రావడం జరిగింది. సో హౌస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చిన్న సైజ్ అని కూడా చాలా బాగా వచ్చిందండి మనకు. 134 గజాల్లో సో 2255 ఫ్లాట్ సైజులో చాలా బాగా వచ్చిందండి ఇక్కడ మనం. సో కిచెన్ కూడా చూసాం కదా. కిచెన్ కూడా వీషిపాకారంలో మనకు బ్లాక్ గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనకు లెఫ్ట్ సైడ్ ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో వాష్ ఏరియా కూడా చూసారు కదా. ఇక్కడ నుంచి వెంటిలేషన్ చాలా బాగా వస్తుందండి. ఇక్కడ మన వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మన గ్రిల్ వేసుకుంటే ఇక్కడ ప్రొటెక్టివ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. సో మనం ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం. సో హాల్ నుంచి మనకు కామన్ బాత్రూమ్ అని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇది వెస్టర్న్ ప్రొవిజన్తో ఇవ్వడం జరిగింది. సో మాస్టర్ బెడ్రూమ్ అండి ఇక్కడ. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా అండ్ లైటింగ్తో చాలా బాగుందండి. సో మనకు రైట్ సైడ్ సౌత్ ఫేస్ నుంచి 2 విండోస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు చాలా వెంటిలేషన్ వస్తుంది. సో బాత్రూమ్స్ కూడా గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉందో అంత పెద్దగా పైన కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఫాల్ సీలింగ్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూశారు కదా. ఇక్కడ ఒక స్టోర్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. సో పక్కన హౌస్ ఉన్నా కూడా మనకి ఇది చాలా కొద్దిగా బాగా అనిపిస్తుంది చూడండి. సో ఇక్కడి నుంచి కూడా మనకు ఒక విండో ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కోసం. సో ఈ ప్రాపర్టీ మేడిపల్లి ఏరియా కిందకి వస్తుందండి. ఉప్పల్ ఫిర్జాద్ కూడా ఏరియా సంబంధించింది. ఫిర్జాద్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ కిందకి వస్తుందండి. ఇది వరంగల్ హైవే నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేటెడ్ అయి ఉంది. సో ఇది మనకు 1,25,00,000 బిల్డర్ చెప్తున్నారు. 1,20,00,000 దాకా కూడా రావచ్చండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ SVR Real Estate.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.